హలో నేస్తమా, గుడ్ మార్నింగ్. ఏంది పిల్ల పొద్దుగాలనేమో చేస్తున్నట్టుంది అనుకుంటున్నారు కదా. చెప్తా జర ఆగుండి. పొట్ట తగ్గడానికి జీరా వాటర్ తాగుతున్నా. అదేంటో మరి జీరా అయిపోతుంది కానీ నా పొట్ట మాత్రం తగ్గట్లేదు. సరే గానీ మీకు మంచి టిప్ చెప్పనా. వర్క్ ప్లేస్ లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో నేను చెప్తా, వినండి జరంతా. ఆడ ఎవడేమన్నా ఒక చోత వినండి, ఒక చోత వదిలేసుకోండి. ఇంకెక్కువ తక్కువ మాట్లాడితే ఒక స్మైల్ ఇవ్వండి, ఆడ మూసుకొని పోతాడు సైలెంట్ గా. ఇంకా ఏది పడితే అది ఎక్కువ తక్కువ మాట్లాడిన అనుకో ఇచ్చి పడేసేయండి. తొక్కలో ఉంటది పోతది. సరే గానీ నేను ముగ్గెట్లేసిన మంచి చేసినా. నేను పొద్దుగాలు చేసేది మొత్తం మల్టీ టాస్కింగ్ అనమాట. అందుకే ఒక సైడ్ ముగ్గేస్తూ ఇంకో సైడ్ కూర కూడా చేసేసిన. అలాగే నా సున్నితమైన చేతులతో చపాతీలు కూడా చేసేసిన. చపాతీలు మాత్రం చందమామ నచ్చుకుద్దినట్టు వచ్చినాయి. అరే బై, నేను చేశాక రాకుండా ఉంటాయా ఇంకా. ఇక ఆఫీస్ కి పోవాలి కదా, పోతున్నా. ఈ చెప్పులు మాత్రం సంవత్సరం నుంచి వాడుతున్నా, ఇంకా తెగిపోలేవు. దిష్టి పెట్టకండి, తెగిపోయినానుకో మీరే కొనియాలి మళ్ళా. నా కోసం 10 లక్షల వెహికల్ వెయిట్ చేస్తుంది. అదేదో కాదు, మన ఆర్టీసీ బస్సే. బస్ దిగినాక ఉరుకుడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అట్లా ఉరికే బదులు పాక్కుంటూ వెళ్దామని. కానీ హాయిగా 2 కాళ్ళు ఇచ్చాడు దేవుడు. చకచకా నడుచుకుంటూ వచ్చేసా. ఇక చపాతీ తినేసి వర్క్ స్టార్ట్ చేసుకున్నా. ఇక 6:30 అయిందంటే చాలు. ఇంకా స్కూల్ పిల్లలు ఎట్లా పరిగెత్తారో అట్లా పరిగెత్తడమే బయటికి. చింటుగాడు నేను బస్ ఎక్కేంత వరకు బాడీ గార్డ్ లో కూర్చున్నాడు. ఇవాళకి జాలు, రేపు మళ్ళొస్తా.